ఇడిసేదేలే, పాకిస్తాన్ పని వట్టాల్సిందే. ఉగ్రవాదులను ఉసిగొల్పిన దేశాన్ని ఆక్రమించాలి. వాళ్ళో మనమో తేల్చుకోవాల్సిందే. పాకిస్తాన్ మీద యుద్ధం చేయాల్సిందే అని మనం మస్తు కోపంతో ఉన్నాం కదా. కానీ పాకిస్తాన్ పబ్లిక్ కొందరు మాత్రం వాళ్ళ దేశం ఇజ్జత్ తీసి ఇంటెన్కేసినంత పని చేస్తున్నారు. వస్తే రాన్రి, యుద్ధం చేస్తే చెయ్యుండ్రి. మా లాహోర్ను మీ దేశం ఆక్రమించి స్వాధీనం చేసుకుంటే మాకొద్దురా ఈ దేశం అని ఒక్క అర్ధ గంటల్ని ఇడిచిపెట్టి పోతారు అని అంటున్నారు. ఆ మాట ఎందుకన్నాడంటే అంతటి దరిద్రం ఉన్నది మా లాహోర్లా, దాన్ని మీరు తట్టుకోలేరు అని చెప్పకనే చెప్పిండు. పాకిస్తాన్ ను పాలించేటోళ్ళ చెంపలు వాయించినట్టు చేసిండు. అంతేకాదు, యుద్ధం చేసి మమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నారా, దానికి మాకేం బాధ లేదు. ఎందుకంటే మా సర్కార్ ఇక్కడ మమ్మల్ని ఎప్పటి నుంచో భయపెట్టి చంపుతున్నది. దానికంటే మీ యుద్ధమే కొద్దిగా నయం అనిపిస్తున్నదని చెప్పకనే చెప్తున్నారు సోషల్ మీడియాలో. ఇక కొందరైతే మీరు యుద్ధం చేసేదానికి వచ్చేటప్పుడు సెల్ ఫోన్లు మీ ఇండియాలనే పెట్టుకొని రాన్రి, ఒకవేళ పుసుక్కున తెచ్చిండ్రే అనుకో ఇక్కడున్న దొంగలు మాయం చేసుడు ఖాయం. మీ మేలు కోరి చెప్తున్నాం, సెల్ ఫోన్లు తెచ్చుకోకుండ్రి అని ట్విట్టర్లో రాసుకొస్తున్నారు. ఓ తీరుగా చెప్పాలంటే వాళ్ళ దేశం ఎంత చెడ్డదో, దొంగతనాలు దోపిడీలు ఎట్లున్నాయో, వాళ్ళ నేలేటోళ్ళు జనాన్ని ఎంత తిప్పల పెడుతున్నారో చెప్పకనే చెప్పిండ్రు. ఇజ్జత్, ఇల్వ, పరువు, ప్రతిష్ట, గౌరవ మర్యాదలు ఏం లేవు ఇక్కడ అన్నట్టు నడీ బజార్ల నవ్వుల పాలు చేస్తున్నారు వాళ్ళ దేశం పబ్లికే. అంటే చూడుండ్రి పాకిస్తాన్ దేశం పరిస్థితి ఎట్లయిపోయిందో. అసొంటి అతుకుల బొంత తీరుగున్నప్పుడు ఈ ఉగ్రవాదులకు నీడనిచ్చుడు ఎందుకు, వాళ్ళని కాపాడినట్టు చేసుడు ఎందుకు? మరి అందుకే అంటారు కావచ్చు, చేతగానోనికి శరం తక్కువ అని. శిషి ఏం దేశం రా నాయనా.